విశాఖపట్నం బీచ్ నుంచి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్ల వరకు ఈత కొడుతూ వచ్చిన గోలీ శ్యామలకు సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో ఘన స్వాగతం పలికారు. స్విమ్మర్ శ్యామలకు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, మున్సిపల్ కమిషనర్ భావన, కేఎస్పీఎల్ ప్రతినిధి ఎం రామ్మోహన్ స్వాగతం పలికారు. 150 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు గోలీ శ్యామల. ఇప్పటి వరకు రామసేతు బీచ్ వద్ద స్విమ్మింగ్ చేశానని, ఇంత దూరం స్విమ్ చేయడం ఇదే తొలిసారని గోలీ శ్యామల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన వారు కేవలం 4 మాత్రమే ఉన్నారని, ఇంతటి వరకు సాహసోపేతమైన యాత్రలో వెన్నంటి ఉండి ప్రోత్సహించిన రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కేఎస్పీఎల్ ప్రతినిధి ఎం రామ్మోహన్, వైద్యులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, బొట్ల ద్వారా సహాయం అందించిన మత్స్యకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్లోనే స్విమ్మింగ్ చేసి బోట్లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటం, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు, ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము. అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి